వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ జోన్లో మన టాపిక్ వచ్చేసి క్యాన్సర్. ఈ పేరు వినగానే అందరూ ఎంతో భయపడుతూ ఉంటారు. క్యాన్సర్ పట్ల అవగాహన లేక దీనిపై ఎన్నో అపోహలు కూడా ఉంటాయి. అయితే ఈ క్యాన్సర్లో ఎన్నో రకాలు కూడా ఉంటాయి. మౌత్ క్యాన్సర్ అని, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ అని, బ్లడ్ క్యాన్సర్ అని, ఇలా మనకు తెలియని అనేక రకమైన క్యాన్సర్లు కూడా ఉంటాయి. మరి ముఖ్యంగా ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి బ్లడ్ క్యాన్సర్ గురించి. ఈ బ్లడ్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటి, ఈ బ్లడ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలి, వాళ్ళు ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి, ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందామండి. ఇక వీటి పట్ల మీకేమైనా కూడా డౌట్లు ఉన్నట్లయితే మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మరి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేయడానికి ఇవాళ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ సురేష్ గారు. మరి వారితో మాట్లాడి మనం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి డాక్టర్ గారు, ముందుగా మొన్న February 4th మనకి వరల్డ్స్ క్యాన్సర్ డే కూడా మనకు వచ్చేసింది కదా. సో ముందుగా మొన్న మీరు తీసుకున్నటువంటి క్యాన్సర్ థీమ్ ఏంటంటారు? అంటే 3 yearsకి ఒకసారి మీ థీమ్ ఉంటుంది కదా. సో మొన్న తీసుకున్నటువంటి థీమ్ గురించి తెలియజేస్తారా? ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ క్యాన్సర్ డేని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి థీమ్ కింద తీసుకుంటారు. ఈ ఏడాది క్యాన్సర్ కేర్ గ్యాప్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులోకి రావట్లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అవగాహన లోపం, ఎడ్యుకేషన్ అనేది యూనిఫామ్గా లేదు, చాలా అసమానతలు ఉన్నాయి, యాక్సెప్టెన్స్ ప్రాబ్లం, స్క్రీనింగ్ అన్నది ఎందుకు చేయించుకోవాలి అన్న ఒక రకమైనటువంటి ఒక రెసిస్టెన్స్ ఉండడం, అవైలబిలిటీ ఆఫ్ ది మెడికేషన్ అండ్ టెస్టింగ్, అన్ని చోట్ల అన్ని పరీక్షలు లేవు. పెట్ స్కానింగ్ అన్నది ఆఫ్రికన్ కంట్రీస్లో వాటికి ఇండియా దాకా లేకపోతే దగ్గర ఉన్న కంట్రీస్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అవైలబిలిటీ ఆఫ్ ది డ్రగ్స్, కాస్ట్ డిఫరెన్సెస్, ఎథనిసిటీ డిఫరెన్సెస్, ఇలా చూసుకుంటూ ఉంటే ఈ క్యాన్సర్ కేర్ అన్నది చాలా ఇంబ్యాలెన్స్డ్గా ఉందండి. సమతుల్యత లేదు ప్రపంచంలో. దీన్ని మనం ఏ రకంగా ఒకే తాటి మీదకి తీసుకురావాలి అన్నది నెక్స్ట్ 3 yearsలో తీసుకున్న థీమ్. ఈ ఏడాది థీమ్ ఏంటంటే అండర్స్టాండింగ్ ది గ్యాప్. ఏంటి ఈ గ్యాప్ అనేది తెలుసుకోవడం అనేది ఏడాది చేస్తున్నాం. అయితే ఇందాక మనం అనుకున్నట్టు ఈ క్యాన్సర్ పట్ల ఎన్నో అపోహలు కూడా ఉన్నాయి. క్యాన్సర్ అనే పేరు వినగానే భయపడుతూ ఉంటారు. ఆ భయానికి వాళ్ళకి ఇంకా హెల్త్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కదా. అసలు క్యాన్సర్ అంటే మీనింగ్ ఏంటి, దాని అర్థం ఏంటి, ఎందుకు వస్తుందంటారు? క్యాన్సర్ అంటే ఏదైనా కణం తన సమతుల్యాన్ని కోల్పోయి ఆగకుండా పెరుగుతూ అది చనిపోకుండా ఉంటే దాన్ని ఒక బ్యాడ్ సెల్ కింద అభివర్ణిస్తాం. ఒకప్పుడు క్యాన్సర్కి 5 క్యారెక్టర్స్ చెప్పేవాళ్ళు, ఇప్పుడు 28 క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పి 2022లో జనవరి నెలలో తెలుసుకున్నారు. ఇది ఈ పర్టికులర్ క్యాన్సర్ యొక్క లక్షణాలు అన్నవి ఆర్గాన్ టు ఆర్గాన్ వేరియబుల్గా ఉంటాయి. ఎప్పుడైతే కణం చనిపోకుండా ఆగకుండా పెరిగిపోతుందో, మంచి కణాన్ని పనిచేయనివ్వకుండా చేస్తుందో, అటువంటి చెడ్డ కణాన్ని మనం క్యాన్సర్ అని చెప్పి అనుకోవచ్చు. అలాగే ఈ బ్లడ్ క్యాన్సర్ అన్నది మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదండి. బ్లడ్ క్యాన్సర్ అన్నది ఎలా వస్తుంది అండ్ ఏంటి దాని కారణాలు ఏంటంటారు? బ్లడ్ క్యాన్సర్ మనం స్థూలంగా 2 కింద చూడొచ్చు. త్వరగా వచ్చే క్యాన్సర్స్ దాన్ని ఎక్యూట్ లుకీమియాస్ అంటాం. స్లోగా వచ్చే క్యాన్సర్స్ వాటిని క్రానిక్ లుకీమియాస్ అంటాం. రక్తంలో మన రెసిస్టెన్స్కి సంబంధించినటువంటి కణాలని, వైట్ సెల్స్ని మైలాయిడ్ సెల్స్, లింఫాయిడ్ సెల్స్ కింద చూడొచ్చు. ఇవి కాకుండా ఎరిథ్రాయిడ్ అండ్ మెగాకారియసైట్స్ అంటే రెడ్ సెల్, తర్వాత ప్లేటెడ్ సెల్స్ కింద కూడా చూడొచ్చు. దీన్ని బట్టి చూస్తే క్రానిక్ మైలాయిడ్ లుకీమియా CML అంటాం, క్రానిక్ లింఫాయిడ్ లుకీమియా ఇవి స్లోగా వచ్చేవి. సాధారణంగా ఎల్డర్లీలో చూస్తాం, 50-60 సంవత్సరాలు దాటిన తర్వాత చూస్తాం CLL అనేది. CML అనేది ఏ ఏజ్లోనైనా సరే రావచ్చు. ఎక్యూట్ లుకీమియాస్ ALL అంటాం, అది ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా, ఎక్యూట్ మైలాయిడ్ లుకీమియా. ఇవి చాలా సాధారణంగా చిన్న వయసులో వస్తాయి. ఎల్డర్లీలో MDS తర్వాత వచ్చే లుకీమియాస్ డిఫరెంట్గా ఉంటాయి, కానీ ఈ చిన్న వయసులో వచ్చేవి ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. కాబట్టి రక్త క్యాన్సర్ అనేది ఈ 2 రకాలుగా స్థూలంగా చూసుకుంటే AML, ALL, CML, CLL, అదర్ టైప్స్ కింద చూసుకోవచ్చు. అదర్ టైప్స్ అంటే క్రానిక్ మైలోప్రొలిఫరేటివ్ డిజార్డర్ కానీ MDS కింద కానీ మనం చూసుకోవచ్చు అన్నమాట. సో ఈ క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ సిస్టమే మన క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అదే కరప్ట్ అయిపోతుంది ఇక్కడ. కాబట్టి ఈ అడ్డు అదుపు లేకుండా ఆ బ్లడ్ క్యాన్సర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయడం కష్టం. మనకి తెలిసినంత వరకు
మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో కొన్ని రకమైన జన్యుపరమైన మార్పులు జరగడం మూలంగా క్యాన్సర్ వస్తుందని తెలుసుకుంటాం. ఏఎంఎల్లో 821, ఇన్వర్షన్ 16, అలాగే సిఎంఎల్లో 922, ఇలా క్రోమోజోమ్స్లో కొన్ని రకాలైన తేడాలు జరుగుతాయి. ఆ తేడాలు ఎందుకు జరుగుతాయి అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కావచ్చు, లేకపోతే కొన్ని రకాలైన కెమికల్స్ ఎక్స్పోజర్ వల్ల కావచ్చు. సాధారణంగా పెస్టిసైడ్స్ అయిపోయినటువంటి 6 నెలల తర్వాత క్యాన్సర్ రావడం చూస్తూ ఉంటాం. సో ఆ పెస్టిసైడ్స్ అన్నది కూడా ఒక ముఖ్యమైన కారణం అవుతూ ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటే అనేక రకమైనటువంటి ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్స్ మూలంగా కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కారకమైనటువంటివి శరీరానికి వచ్చినప్పుడు అవి జన్యువుని డ్యామేజ్ చేసినప్పుడు మన బాడీలో రిపేర్ కాకపోతే క్యాన్సర్ కింద మారుతుంది. అయితే ఈ బ్లడ్ క్యాన్సర్ని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? దానికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? బ్లడ్ క్యాన్సర్లో రకాలను బట్టి సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి. కొన్ని కామన్ సిమ్టమ్స్ ఉంటాయి. రక్తం సరిగ్గా ఉండదు అంటే రక్తహీనత, లో హిమోగ్లోబిన్ అన్నది ఒక లక్షణం. ప్లేట్లెట్స్ తగ్గడం మూలంగా బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది, అదొక రెండవ లక్షణం. డబ్ల్యూబీసీ ఎక్కువైపోయి మన శరీరంలో రక్తం చిక్కబడడం మూలంగా క్లాట్స్ జరగడం, ఫీవర్ రావడం, బీ సిమ్టమ్స్ అంటాం, అది మూడవ లక్షణం. లింఫోమాస్ అన్నది కూడా ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్, అందులో గడ్డలు పెరుగుతూ ఉంటాయి, లింఫ్ నోడ్స్ పెరగడం అన్నది అది మూడవ లక్షణం. స్ప్లీన్ అన్నది ఇక్కడి నుంచి మన శరీరంలో ఎడమవైపు భాగంలో ఉంటుంది, అది ఎప్పుడైతే ఎన్లార్జ్ అవుతుందో ఆకలి పుట్టదు, ఒక ముద్ద తిన్నా సరే కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది, డ్రాగింగ్ సెన్సేషన్ ఎవరు పట్టి లాగుతున్నట్టుగా ఉంటుంది, అది సిఎంఎల్ ఒక లక్షణం. అలాగా ఒక్కొక్క రోగానికి సంబంధించిన ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి. దురదలు పెడుతూ ఉంటాయి, నైట్ స్వెట్స్ వస్తూ ఉంటాయి, ఇది లింఫోమాస్ యొక్క లక్షణం అన్నమాట. ఈ రకంగా టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. కానీ సాధారణంగా అకారణంగా బరువు తగ్గి అకారణంగా త్వరగా నీరసం వచ్చి నడుస్తుంటే ఆయాసం రావడం, బ్లీడింగ్ అన్నది జరుగుతున్నప్పుడు రక్త క్యాన్సర్ ఉంది అని ఒకసారి అనుమానించి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసుకోవడం ద్వారా ఒక 60-70% ఐడియా అన్నది వస్తూ ఉంటుంది. బోన్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ వీటితో పాటు కలిపి వచ్చాయి అంటే మరింత అగ్రెసివ్ క్యాన్సర్ వచ్చినట్టుగా మనం అనుమానించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ క్యాన్సర్లు సుమారు ఎన్ని రకాల క్యాన్సర్లు ఉండొచ్చు అంటారు? బ్లడ్ క్యాన్సర్ కొన్ని 10 నుంచి 100 రకాల దాకా ఉంటాయమ్మా. జన్యువుల యొక్క ఈ డివిజన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చూసుకుంటే ప్రతి అంటే ఒకప్పుడు అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా అంతా ఒకటే అనుకునే వాళ్ళం. తర్వాత కంటికి కనిపించి మైక్రోస్కోప్లో M1 నుంచి M7 కింద విభజించాం. ఇప్పుడు అది కూడా పోయింది. ఏ జన్యువుల్లో తేడా ఉంది, జన్యువులు కూడా పోయి ఇంకా డీప్గా మనం చూడడం మొదలుపెట్టాం. FLT3 మ్యూటేషన్, ఆ క్యాన్సర్లు వేరే రకంగా ఉంటాయి. AML, ఇలా రకరకాల జన్యువులు చూసుకుని ఏ జన్యువుకి ఏ రకమైన ట్రీట్మెంట్ అనేది చాలా స్పెసిఫిక్గా ఇవ్వడం అన్నది ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి టైలర్డ్ థెరపీ జరుగుతుంది. కాబట్టి ఈ బ్లడ్ క్యాన్సర్ యొక్క విభజన అన్నది కొన్ని 100 క్యాన్సర్ల కింద చేసుకోవచ్చు. ఎప్పుడైతే గ్రాస్గా ఉందని తెలిసిందో నెక్స్ట్ స్టెప్ ఈ రోజులో మనం చేయాల్సింది ఏంటి అంటే ఉన్న క్యాన్సర్ని పెరగకుండా కొన్ని మందులు ఇచ్చి స్టాటిక్ థెరపీ అంటాం. ఒకవేళ క్యాన్సర్ తగ్గబోతూ ఉంటే వచ్చే కాంప్లికేషన్స్, ట్యూమర్ లైసిస్ సిండ్రోమ్కి ప్రొఫైలాక్సిస్ మొదలు పెట్టుకుని ఈ జీన్స్ని అర్థం చేసుకోవడం, జీన్స్ అర్థమైన తర్వాత స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం అన్నది ఇంపార్టెంట్. అయితే ఈ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది జెనెటికల్లీ కూడా రావచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇక్కడ మనం 3 రకాలైన టర్మ్స్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మొట్టమొదటిది స్పోరాడిక్ క్యాన్సర్, అంటే దానంతట అది యాక్సిడెంటల్గా వచ్చేది. 100% క్యాన్సర్స్ ఆర్ జెనెటిక్. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అది. స్పోరాడిక్ అంటే బయట నుంచి ఏదో ఎక్స్పోజర్ ఇచ్చి మన జీన్ డ్యామేజ్ వచ్చింది. సెకండ్ థింగ్ ఫెమిలియల్ క్యాన్సర్, అంటే ఒక ఫ్యామిలీ ఒకే రకమైన ఎన్విరాన్మెంట్లో ఉండి ఒకే రకమైనటువంటి కామన్ క్యారెక్టర్స్ షేర్ చేసుకోవడం మూలంగా కొంతవరకు జన్యుపరమైన సిమిలారిటీ ఉండగా వచ్చేది ఫెమిలియల్ క్యాన్సర్. మూడవది హెరిడిటరీ క్యాన్సర్, తండ్రి నుంచి కొడుక్కి, కొడుకు నుంచి మనవడికి అలాగే పాకేదాన్ని హెరిడిటరీ క్యాన్సర్ అంటారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, జెనెటిక్ హెరిడిటరీ ఒకటే అనుకుంటారు. కాదు, హెరిడిటరీ అంటే వంశపారంపర్యం, జెనెటిక్ అంటే జన్యులోపం. 100కి 100% బ్లడ్ క్యాన్సర్స్ జెనెటిక్, కానీ 100కి 3% మాత్రమే హెరిడిటరీ. అయితే అలాగే ఇప్పుడు ఎవరైనా కూడా ప్రెగ్నెన్సీ లేడీస్ డెలివరీ టైంలో వాళ్ళకి ఏదైనా క్యాన్సర్ ఉంది లోపల అని తెలిసినట్లయితే దాని ఇంపాక్ట్ బేబీ పైన ఏమైనా పడుతుందంటారు? ఖచ్చితంగా పడే అవకాశాలు ఉంటాయి. అది క్యాన్సర్ వల్ల అవ్వచ్చు, క్యాన్సర్ యొక్క కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల అవ్వచ్చు, క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల అవ్వచ్చు.
ఇది ఏ ట్రైమిస్టర్లో ఉన్నారు అంటే మొదటి ట్రైమిస్టర్, మొదటి 3 నెలల, 3 నుంచి 6 నెలల, 6 నుంచి 9 నెలల మధ్యలో ఉన్నారా, ఏం ట్రీట్మెంట్ ఇచ్చాము, టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి ఆధారపడి ఉంటుంది తప్పిస్తే ప్రతి క్యాన్సరు బిడ్డ మీద ప్రభావం చూపిస్తుందని కాదు, అలాగని చెప్పని చూపించదని కూడా కాదు. స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ ఇప్పుడు హాడ్జ్కిన్స్ లింఫోమా ఉంది, ఓకే, 6th మంత్ 7th మంత్ అయిపోయింది, ట్రీట్మెంట్ చేసినా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది, బేబీ హెల్తీగానే డెలివరీ అవుతారు. బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి, లుకీమియాస్ లాంటివి, వాటికి ట్రీట్మెంట్కి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ నేను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ సురేష్ గారు ఉన్నారు, వారితో చెప్పండి. నమస్కారం, చెప్పండి అమ్మా. నమస్తే సార్. అదేం లేదు సార్, మా సిస్టర్కి ఇట్లా క్యాన్సర్ ప్రాబ్లం అని తేలింది. ఉమ్, అది 3rd స్టేజ్ అని వెళ్ళిందండి. ఉమ్, కానీ తను కీమోథెరపీ రేడియేషన్ అంటే భయపడుతుంది, హోమియోపతి వాడుతుంది. ఉమ్. అయితే అయినా కొంచెం నీరసము ఇట్లా వైట్ డిశ్చార్జ్ బాగా అవుతుంది. వైట్ డిశ్చార్జ్ అవుతుంది అనుకుంటే నాకు తెలిసినంత వరకు సర్వైకల్ క్యాన్సర్ అయి ఉంటుంది, అవునా అమ్మా? అవును సార్. సర్వైకల్ క్యాన్సర్కి రేడియోథెరపీ, కీమోథెరపీ తీసుకోవడం ద్వారా పూర్తిగా నయమవుతుందమ్మా, సమయం వృధా చేసుకోవద్దు. స్టేజ్ 4A వచ్చింది అంటే మనకి ఈ మూత్రానికి సంబంధించిన సమస్యలు, మోషన్కి సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువైపోయి ఫ్రోజన్ పెల్విస్ అయ్యి చాలా ఇబ్బంది పడతారమ్మా. అపోహను దూరం పెట్టండి. రేడియేషన్ అనేది పెద్ద సైడ్ ఎఫెక్ట్తో కూడుకున్నది కాదు, చాలా అడ్వాన్స్డ్ రేడియోథెరపీ టెక్నిక్స్ వచ్చాయి, ఐజీఆర్టీ, ఐఎంఆర్టీ లాంటివి. మీకు సరైన నిపుణుల సలహా తీసుకుంటే రేడియోథెరపీ తీసుకోవడం ద్వారా, కీమోథెరపీ అన్నది కొద్దిగా ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తుంది, అట్లీస్ట్ రేడియోథెరపీ తీసుకోవడం ద్వారా చాలా మటుకు నయమవుతుందమ్మా. క్యూర్ అయ్యేదాన్ని మీరు పాడు చేసుకోవద్దు, ఖచ్చితంగా మీరు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. హోమియోపతి ద్వారా ఎంతవరకు తగ్గుతున్నారో నాకు తెలియదు, కానీ ఇది క్యూరబుల్ క్యాన్సర్ని తెలిసినటువంటి డెఫినెటివ్ ట్రీట్మెంట్ని మీరు వదులుకోవద్దు. అయితే ఇప్పుడు క్యాన్సర్లో చాలా స్టేజెస్ ఉంటాయి కదండి, ఏ స్టేజ్లో ఉంటే మనము సేఫ్ జోన్లో ఉన్నట్టు, అండ్ ఏ స్టేజ్లో ఉంటే అది క్యూర్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నట్టు, అండ్ ఏ స్టేజ్లో ఉంటే అది ఇంకా మనం డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయినట్టు? దీన్ని ఇదే ప్రశ్న 2020కి ముందర, 2000 సంవత్సరం ముందర అడుగుంటే కరెక్ట్ అయిన సమాధానం వచ్చేది. ఇప్పుడు ఆ ప్రశ్న చాలా కన్ఫ్యూజన్ ప్రశ్న కింద తయారైంది, ఎందుకంటే స్టేజ్ అన్నది మాత్రమే అవుట్కమ్స్ని డిసైడ్ చేస్తుంది అన్న దాని నుంచి మనం చాలా దూరం వచ్చేసాం. ఇప్పుడు బయాలజీ ఆఫ్ ది డిసీజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 1 100కి 90% క్యూర్ అవుతుంది అంటున్నారు. ప్రశ్న ఏంటి అంటే 10 మంది ఎవరు క్యూర్ అవ్వని వాళ్ళు. అలాగే స్టేజ్ 4లో ఉన్నటువంటి లింఫోమా 100కి 40 మంది క్యూర్ అవుతుంది, అంటే అది ఆఖరి స్టేజ్లో ఉన్నా సరే. ఆ 40 మంది మంచి వాళ్ళు ఎవరు అంటే క్యాన్సర్ యొక్క స్వభావం మంచిదైతే క్యూర్ అవుతుంది, చెడ్డదైతే వెనక్కి వస్తుంది అన్నది ప్రస్తుతం కాన్సెప్ట్. కానీ ఇన్ జనరల్ మాట్లాడుకుంటే 90% జనరలైజేషన్ చేయాలనుకుంటే నేను స్టేజ్ 1 and 2 ఆర్ క్యూరబుల్, 3 ±4 కానీ బ్యాడ్ బయాలజీ కానీ ఉంటే అది క్యూర్ అవుతుందని అనుకోవచ్చు. అండ్ అలాగే ఈ క్యాన్సర్ వచ్చింది అనగానే లైఫ్ స్పాన్ ఇంకా తగ్గిపోతుంది అని ఒక చిన్న అపోహ ఉందండి, అది అపోహ లేదంటే నిజమంటారు? ఖచ్చితమైన అపోహేనమ్మా. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయకపోతే లైఫ్ స్పాన్ తగ్గిస్తుంది తప్పిస్తే ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ స్పాన్ తగ్గదు. ఆఖరి స్టేజ్లో ఉన్న క్యాన్సర్స్లో కూడా మంచి చికిత్స అందిస్తే వాళ్ళు బాగా బతుకుతారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, ఎక్కువ కాలం బతుకుతారు. కాబట్టి ఈ క్యాన్సర్ వచ్చింది అంటే చనిపోతారు అనుకోవడం అనేది పూర్తి అపోహ. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయకపోతే చనిపోతారు, ఆ రెండుకి చాలా తేడా ఉంది. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో మేడం, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, వారితో చెప్పండి. సార్ మా అమ్మకి క్యాన్సర్ ఉంది సార్, 4th స్టేజ్లో. ఏం క్యాన్సర్ అమ్మా? 4th స్టేజ్లో ఉంది సార్ క్యాన్సర్ మా అమ్మకి. ఏ అవయవానికి వచ్చిందమ్మా క్యాన్సరు? అది అది లంగ్ క్యాన్సర్ అని ఉంది సార్. లంగ్ క్యాన్సర్ అని చెప్పారా? అయ్యో, ఓకే సార్ మేము రేడియోథెరపీ చేయించినాము. అది కొంతమంది అయితే కీమో కూడా పెట్టినాం సార్ ఫస్ట్ స్టేజ్లో. హలో వింటున్నానమ్మా, చెప్పండి. కీమోథెరపీ కూడా చేశాను సార్, కానీ అది కీమోథెరపీ చేపిస్తే
నరాలు అవి దెబ్బతింటాయి అన్నారు మ్మ్. అని భయపడుతున్నారు సార్ కొంతమంది. అమ్మ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రేడియోథెరపీ ఊపిరితిత్తుల క్యాన్సర్కి పెట్టిన తర్వాత కీమోథెరపీ ఏదైతే ఉంటుందో ప్యాక్లిటాక్స్ లాంటి మందులు ఏవైతే ఉంటాయో వాటికి న్యూరోపయాథీ అని చిన్న సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. నరాల మీద చిన్న దుష్ప్రభావం ఉంటుంది కానీ మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ అది రివర్సిబుల్, అంటే నార్మల్ అయిపోతుంది ట్రీట్మెంట్ తీసుకుంటే. కానీ అవసరం ఉంది అంటే ఖచ్చితంగా చూడండి. ఊపిరితిత్తుల క్యాన్సర్స్లో ఈ మధ్య ఫర్దర్గా జీన్ ప్రకారం అనాలిసిస్ చేస్తున్నారు బయాలజీ కోసమని. ఈజీఎఫ్ఆర్, ఆల్క్, రాస్, పీడిఎల్1 అని చెప్పని కొన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది. నరంలో డ్యామేజ్ అయ్యేకేమో అవసరం ఉండకపోవచ్చు. ఒకసారి మరింత కూలంకుషంగా మీరు ఒకసారి పరీక్ష చేయించండి. ఒకసారి ఆ మ్యూటేషన్స్ ఏమైనా ఉన్నాయంటే జన్యువుల్లో ఉత్తి ట్యాబ్లెట్ తోటి చాలా కాలం బతికించవచ్చు. ఆల్మోస్ట్ 8 నుంచి 9 రెట్లు ఎక్కువ కాలం బతుకుతున్నారు పేషెంట్లు. కాబట్టి పాజిటివ్గా ఉండండి. ఈ జీన్ టెస్ట్ చేయించుకుని తర్వాత నెక్స్ట్ డెసిషన్ తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం అమ్మా. మరొక కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పర్లకం నుంచి మాట్లాడుతున్నాండి. కొంచెం గట్టిగా మాట్లాడాలండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం. చెస్ట్ లోని గడ్డల్లాగా ఉంటుందండి, అది క్యాన్సర్ కి కారణం లేకపోతే ఇంకేదో ప్రాబ్లమ్ అలాగ ఉంటాయా పర్లేదా అని డౌట్ అండి. అమ్మా రొమ్ములో మనకి కొన్ని భాగాలు ఉంటాయమ్మా. మొట్టమొదటిది డక్ట్స్ అంటాము, లోబ్యూల్స్, ఫైబరు, ఫ్యాటు, మజిలు, స్కిన్. సో ఈ లంపీగా ఉండడం అన్నది ఎవరికైతే ఫైబర్ ఎక్కువగా ఉంటుందో స్త్రీలలో వాళ్ళ రొమ్ములు కొద్దిగా గడ్డలుగా ఉన్నట్టుగా అనిపిస్తాయి. కానీ అవన్నీ క్యాన్సర్లు కావు. మరీ రాయిలా తగిలితే చేతికి అది ఫిక్స్ అయిపోయి ఉంటే, స్కిన్కి అటాచ్ అయి ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ అని అనుమానించాలి. ఒకవేళ కనుక మీ వయసు 35 సంవత్సరాలు దాటిపోతే మ్యామోగ్రామ్ అని ఒక పరీక్ష చేయడం ద్వారా మరింత దాన్ని డీటెయిల్డ్గా పరీక్ష చేసి క్యాన్సర్ అవకాశం ఉందా లేదా ఆ గడ్డలో అన్నది తెలుసుకోవచ్చు. 30 సంవత్సరాల లోపుగా వచ్చే గడ్డలు సాధారణంగా క్యాన్సర్ అవ్వవు. కానీ మేము 15-16 సంవత్సరాలు కూడా క్యాన్సర్లు చూస్తున్నాం, నిర్లక్ష్యం వద్దు. ఒకవేళ కనుక ఎగ్జామినేషన్లో కానీ మ్యామోగ్రామ్లో కానీ అనుమానం వస్తే ఒక నీడిల్ టెస్ట్ చేసి కన్ఫర్మేషన్ తీసుకోవచ్చమ్మా. అలాగే క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏంటి అంటే కీమోథెరపీ అనే చెప్తారు కదండి చాలామంది. సో మనం ఏ స్టేజ్లో క్యాన్సర్ ఉన్నట్లయితే కీమోథెరపీకి వెళ్ళొచ్చు అంటారు? కీమోథెరపీ అనేది ఎప్పుడైతే క్యాన్సర్ తన ప్లేస్ వదిలి మిగతా ప్లేసులకు పాకిపోతుందో, అంటే సిస్టమిక్ డిసీజ్ అయిన రోజున కీమోథెరపీ ఇస్తాం. ఎర్లీ స్టేజ్లో ఇవ్వం. రివర్స్గా చెప్పుకుంటే స్టేజ్ 1కి అవసరం ఉండదు. సాధారణంగా 2 ఆన్వర్డ్స్ కీమోథెరపీ అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అండ్ అలాగే మనం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని లేడీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కదండి. అసలు లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏమైనా ఉంటాయా? కారణాలు అనేకం ఉంటాయమ్మా. అందులో ముఖ్యమైన వాటిని 3-4 ఇక్కడ చర్చించుకుందాం. మొట్టమొదటిది హెరిడిటరీ, తల్లి నుంచి కానీ పిన్ని నుంచి కానీ అమ్మమ్మ నుంచి కానీ వచ్చే బ్యాడ్ జీన్, BRCA1, BRCA2 ఇట్లాంటి కొన్ని బ్యాడ్ జీన్స్ రావడం. ఆహారపు అలవాట్లలో తేడా రావడం, అంటే బాగా కొవ్వు పదార్థాలు తినడం, డీప్ ఫ్రైస్ తినడం, వీటి వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కొవ్వుకి రొమ్ముకి తేడా ఉంటుంది, సంబంధం ఉంటుంది అనుకోవచ్చు. ఈ కొవ్వులో కొలెస్ట్రాల్ అనేది ఈస్ట్రోజన్ కింద మారుతుంది ఆరోమేటేజ్ ఎంజైమ్ మూలంగా. దానివల్ల ఈ ఎక్సెస్ ఈస్ట్రోజన్ మూలంగా రొమ్ము యొక్క ఆ స్వభావం మారిపోయి క్యాన్సర్ కింద దారితీస్తుంది. మూడవది, రొమ్ముకి ఒక రకమైనటువంటి స్టెబిలిటీ కావాలి. అంటే ఈ లోబ్యూల్స్, డక్ట్స్ కొంతకాలం వాటి పని అవి చేయాలి. వాటి పని ఏంటి? మిల్క్ ప్రొడక్షన్ చేయడం. కాబట్టి ఎప్పుడైతే మిల్క్ ప్రొడక్షన్ జరగదో 45-50 ఇయర్స్ దాకా ఎవరికైతే బ్రెస్ట్ ఫీడింగ్ వేరే కారణాలు ఇవ్వలేకపోతారో వాళ్ళల్లో కూడా ఈ ల్యాక్ ఆఫ్ ఫంక్షన్ మూలంగా కూడా కొంతవరకు జరుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని అరుదైన కారణాలు ఉన్నాయి, వాటి గురించి మనం నిదానంగా అంటే మరీ డెప్త్ అవుతుంది. కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు జ్యోతి అండి. నేను డాక్టర్ సురేష్ గారితో మాట్లాడేదండి. తప్పకుండా అండి, మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అండి. నేను నాకు L4-L5 దాని దగ్గర ట్యూమర్ లాగా వచ్చి అది ఆపరేషన్ చేశాను సార్. ఒకసారి మీ దగ్గర వచ్చి నేను కీమోథెరపీ వచ్చి ఉన్నాను. అయితే అప్పుడు నేను దానికి రెస్పాండ్ కాలేకపోయాను.
దాని తర్వాత మీరే ఆపేద్దామన్నారు. అయితే మళ్ళీ దాని తర్వాత నేను టెస్ట్ చేపిస్తే బాగానే ఉన్నది. మళ్ళీ ఒక 6 నెలల తర్వాతనో 8 నెలల తర్వాతనో వాళ్ళు టెస్ట్ చేపిస్తే ఫస్ట్ ఆపరేషన్ చేసిన చోటనే గ్రోత్ వచ్చింది లైట్ గా అని చెప్పి అన్నారు. అప్పుడు నడిచేదాన్ని కూడా ఇప్పుడు నడవలేకపోతున్నాను సార్. దానికి ఏమన్నా అమ్మ ఇప్పుడు L4 L5 వెర్టిబ్రా దగ్గర ఏదైతే మీకు ప్రాబ్లం వచ్చిందో అది స్పైనల్ కార్డ్ని కంప్రెస్ చేస్తే నడవడం కష్టం అయిపోతుందమ్మా. మీకు వచ్చినది కనుక ప్లాస్మాసైటోమా లేకపోతే అటువంటి కేటగిరీలో ఉన్నది ఏదైనా అయితే కొంతవరకు రేడియోథెరపీ అనేది నొప్పిని తగ్గించవచ్చు. అగ్రెసివ్ ఫిజియోథెరపీ చేయడం ద్వారా కొంతవరకు కాలంలో శక్తిని కూడా వెనక్కి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రేట్ అని చెప్పను, కానీ అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఈ రోగం మాటికి వెనక్కి రాకుండా ఆపాలి అనుకుంటే కీమోథెరపీ ఒకటే. కానీ కొంతమంది దురదృష్టవశాత్తు సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా కీమోథెరపీ ఎవరైతే కంప్లీట్ చేసుకోలేకపోతారో వాళ్ళల్లో మనకు ఆప్షన్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయమ్మా. అంతకన్నా ఎక్కువగా మనం ఎక్కువ ప్రయత్నం చేయలేము. అలాగే సురేష్ గారు, ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ కనుక ఫీడింగ్ మదర్ అయితే బేబీకి ఫీడ్ చేయొచ్చా? యాక్టివ్ క్యాన్సర్ ఏదైతే బ్రెస్ట్లో ఉందో అక్కడ చేయకూడదు ఖచ్చితంగా. ఎందుకంటే డక్టల్ కార్సినోమాస్ అవుతాయి మెజారిటీ ఆఫ్ ది టైమ్స్. అవి చాలా రేర్ పాసిబిలిటీ. కానీ ఇటు వచ్చి క్యాన్సర్ సెల్ ఒక చోటు నుంచి వెళ్ళి వేరే చోటు కూర్చుని డిపాజిట్ అయిపోయి ఇంప్లాంట్ అన్నది ఒక థియరిటికల్ పాసిబిలిటీ ఉంది. కాబట్టి మనం స్ట్రాంగ్గా డిస్కరేజ్ చేస్తాం. అండ్ వీళ్ళకి ఏమైనా స్పెషల్ డైట్ ఉంటుందా ఈ క్యాన్సర్ పేషెంట్స్కి? ఈ క్యాన్సర్ స్పెసిఫిక్ డైట్ అన్నది మనం 2-3 రకాలుగా చూసుకోవచ్చు. మొట్టమొదటిది ఆన్ ట్రీట్మెంట్. ఎప్పుడైతే పేషెంట్లు కీమోథెరపీ తీసుకుంటారో కణాలు పడిపోతే వాళ్ళకి న్యూట్రోపెనిక్ డైట్ ఉండాలి. అంటే పచ్చివి తినకూడదు, పెరుగు తినకూడదు, ఉడకబెట్టినవి మాత్రమే తినాలి. ఫ్రూట్స్ తీసుకున్న థిక్ స్కిన్ ఫ్రూట్స్ తీసుకోమని చెప్తాం. ఇది ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవడానికి. క్యాన్సర్ ప్రివెన్షన్ డైట్ అంటే పెద్ద పేగుకి వీటన్నిటికీ రొమ్ము క్యాన్సర్ లాంటివి రాకుండా ఉండడం కోసం లో ఫ్యాట్, ఆబ్సెన్స్ ఆఫ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవి తినకుండా హై ఫైబర్లో తీసుకుంటే మనకి టాక్సిన్స్ అన్ని వాష్అవుట్ అయిపోయి శరీరంలో కొవ్వు పేరుకోకపోవడం మూలంగా వాళ్ళకి చాలా పాజిటివ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేది చూస్తాం. అండ్ అలాగే చూస్తున్న లక్షలాది మంది ప్రేక్షకులలో ఎవరో ఒకరికి క్యాన్సర్ ఉండకైతే ఉండదండి. సో వాళ్ళకి మీరేం చెప్తారు? దాని గురించి భయపడాల్సిన అవసరం లేదమ్మా. క్యాన్సర్ అంటే ఈ మధ్య ట్రీట్మెంట్ అన్నది బాగుంది, చాలామందికి క్యూర్ చేయగలుగుతున్నాం. క్యూర్ చేయలేకపోయినా అట్లీస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచి ఎక్కువ కాలం బతికించేలా చేయగలుగుతున్నాం. ఒకప్పుడు ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు లేవు. కీమోథెరపీ ఒకప్పుడు అంటే చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు వామిటింగ్స్ రాకుండా, WBC పడిపోకుండా, ప్రతి సైడ్ ఎఫెక్ట్కి ఒక యాంటీడోట్ రావడం ద్వారా కీమోథెరపీ స్మూత్ అయ్యింది. సర్జరీ కూడా మినిమల్లీ ఇన్వేజివ్ అయిపోయింది. రేడియోథెరపీ కూడా ప్రిసిషన్ రేడియోథెరపీ వచ్చింది. జెనెటిక్స్ గురించి తెలుస్తుంది. ఒకప్పుడు ఉన్నటువంటి బ్యాడ్ డిసీజ్ కాదు ఇప్పుడు. అపోహను వేయండి, అవగాహన పెంచుకోండి, సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోండి. ఓకే అండి, మరి వాటి ఎపిసోడ్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఎవరైతే క్యాన్సర్ వచ్చింది అని బెంబేలు పడిపోతారో, భయపడతారో, వాళ్ళకి ఎలాంటి భయం లేదు అని మీరు ప్రేక్షకులందరికీ తెలియజేశారండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన హెల్త్ జోన్. మళ్ళీ రేపటి హెల్త్ జోన్లో మేము ముందు ఉంటాము. అంటిల్ దెన్ బాయ్.